గణతంత్ర దినోత్సవానికి వచ్చిన గౌరవనీయులు పెద్దలు డాక్టర్ మెడికల్ ఆఫీసర్ సంజయ్ రెడ్డి గారికి, అదేవిధంగా సీనియర్స్ మేడం గారికి, సూపర్వైజర్ గారికి, సీనియర్ సిస్టర్స్కి, ఎమ్మెల్యేస్పీ మేడమ్స్కి, సార్లకి, అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అసలు భారత రాజ్యాంగం యొక్క ఆత్మ ఏంది, భారత రాజ్యాంగము ఏం కోరుకుంటుంది అసలు అని ఇందులో రాసింది అది దాని చదివితే ఒకసారి అర్థం చేసుకోండి. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని, ఆలోచన భావప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధన స్వాతంత్రాన్ని, అంతస్తులోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి, వారందులో వ్యక్తిత్వ గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సభృత్వాన్ని పెంపొందించడానికి మనం ఈ రాజ్యాంగ పరిషత్తులో 1949 నవంబర్ 26 తేదీన ఎంపిక చేసుకుని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం. అంటే మాకు మేమంటే ఈ భారత రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ ఏమనంటే ప్రజలమందరం మనము మాకు మేము సమర్పించుకుంటున్నాం అని చెప్పేసి గొప్పగా రాయడం జరిగింది. ఈ దేశంలో సుప్రీం ఏదంటే సుప్రీంకోర్టే, కానీ సుప్రీంకోర్టు యొక్క అధికారాలను కూడా తిరిగి రాసేది పౌర సమాజం, మళ్ళా పౌరులే. అంటే ఈ ఏదైనా అధికారమైన ఏదైనా పౌరుల దగ్గరికి వచ్చింది. కాబట్టి సారు చాలా గొప్పగా మాట్లాడిన టీచర్, భారత రాజ్యాంగం కంటే ముందు మనకి ఏ అవకాశాలు లేవు, ఏ హక్కులు లేవు, అవకాశాలు లేవు, అసలు చదువుకోవడానికి కూడా అధికారం లేదు, సమాజంతో మాట్లాడడానికి కూడా అధికారం లేదు. ఇందిరాగాంధీ గారు ఒకనొక సందర్భంలో ప్రధాని అయిన సందర్భంలో వెళ్తా ఉంటే ఒక గుడి కనబడ్డది. గుడి కనబడితే గుళ్ళోకి వెళ్తుందట. ఇందిరాగాంధీ కూడా బ్రాహ్మణి. గుళ్ళోకి వెళ్తే అక్కడ ఉన్న పూజారులందరూ వచ్చి ఎదురొస్తున్నారట. మేడం అనుకున్నదంటే అబ్బా నాకు వెల్కమ్ చెప్పడానికి వస్తారు పూజారులు అందరూ. మేడం అనుకున్నాను, లేదు మీరు రావద్దు ఇందిరాగాంధీ గారు, మా గుడిలోకి రావద్దు అని చెప్పేసి ఇందిరాగాంధీ గారిని గుడిలోకి రానియకుండా ఆపేసేది పూజారులు అందరూ. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఏమంటారంటే, ఈ భారతదేశంలో ఉన్న సనాతన సాంప్రదాయాలు నన్ను గుడిలోకి రానివ్వలేదు, నన్ను పరదాచారుకు బతుకమన్నది. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం ద్వారా నేను ఈ దేశానికే ప్రధానమంత్రి అని గర్వంగా ప్రకటించడం జరిగింది ఇందిరాగాంధీ గారు. అంటే భారతదేశం ఉన్న ప్రతి పౌరుడికి, చదువుకున్న ప్రతి పౌరుడు ఏ అధికారాన్ని చేపట్టాలి, చదువుకోవచ్చు, విద్యావంతులు కావచ్చు, ఉద్యోగులు సంపాదించవచ్చు, స్థానిక సంస్థల్లో గెలుపొందచ్చు, సీఎం కావచ్చు, సుప్రీంకోర్టు జడ్జి కూడా కావచ్చు. అన్ని గొప్ప అవకాశాలు ఇచ్చేది. అంటే వేల లక్షల కోట్లున్న ఒక వ్యక్తికి, మామూలు సాధారణ వ్యక్తి కూడా సేమ్ అధికారాలు ఉన్నాయి, సేమ్ అన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే సాంఘిక ఆర్థిక రాజకీయ 77 సంవత్సరాలు అవుతుంది. సాంఘికంగా కొద్దిగా గొప్ప, సాంఘికంగా ఆర్థికంగా అంతంత మాత్రమే ఉన్నాయి. ఏం లేదు, ఆస్తుల్లోనూ అంతస్తుల్లోనూ సమానత్వం కోరుకుంటుంది భారత రాజ్యాంగం. ఆస్తుల్లోనూ అంతస్తుల్లోనూ ఎక్కడున్నాయి ఆస్తులు, ఎక్కడున్నాయి అంతస్తులు, ఎక్కడున్నాయి, ఎవరికి సమానత్వం ఉన్నది. దేశంలో 10% మంది 90% ఆర్థిక ఈ దేశాన్ని మొత్తం నిధులంతా 90% మంది 10% మంది దగ్గర ఉన్నాయి. ఫ్యాక్టరీలు కావచ్చు, భూములు కావచ్చు, బంగారం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అన్ని వాళ్ళ చేతులు ఉన్నాయి. కొంతమంది అధికారాన్ని అనుభవిస్తున్నారు, కొంతమంది, అందరూ కాదు, కొంతమంది అనుభవిస్తున్నారు. కానీ భారత రాజ్యాంగము ప్రతి ఒక్క పౌరుడు ఈ దేశ సంపదను పంచాలని చెప్తున్నది ప్రతి వ్యక్తికి. అది సాధ్యమైతే లేదు. మన పౌర సమాజం అంతా ఈ భారత రాజ్యాంగం ద్వారా బానిస సంఖ్యలు తెంపుకున్నాం. కాబట్టి ఎవరు మాట్లాడినా ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మనమంతా ముందటికి రావాలి. మనం ఈ పౌర సమాజం అంతా ముందటికి రావాలి. ఎవరు మాట్లాడినా భారత రాజ్యాంగం గురించి. ఈ మధ్య భారత రాజ్యాంగం కేవలం అంబేద్కర్ రాసిండా, 289 మంది సభ్యులు ఉన్నారు కదంటే, మొత్తం భారత రాజ్యాంగం రాయడానికి 289 సభ్యులు ఉన్నది వాస్తవం. 7 డ్రాఫ్టింగ్ కమిటీలో 7 ఉంటారు. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంబేద్కర్ మాత్రమే. 7 ఉంటే 7 కూడా ఒకళ్ళు అమెరికాలో, ఒకళ్ళు లండన్లో, ఒకళ్ళు బిజినెస్, ఈ 6 మంది ఎవరి పనులలో వాళ్ళు ఉంటే అంబేద్కర్ ఒక్కడే
ఆరోగ్యం బాగున్నా బాగలేకున్నా తలనొచ్చినా డయాబెటిక్ ఉన్నా నిరంతరం ఒక్కడే ఉండి ఈ భారత రాజ్యాంగం రాయడం జరిగింది. ఉన్నారంటే కమిటీలు ఉన్నారు, పేరుకు అందరూ ఉన్నారు, కానీ ఎవరి పనులు అలా వాళ్ళు ఉన్నారు. కొన్ని ఒక ఆయన చనిపోవడం జరిగింది, ఒకరు బిజినెస్ చేసుకోవడం జరిగింది, ఒకరు లండన్లో ఉన్నారు, ఒకరు అమెరికాలో ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. కేవలం ఈ భారత రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో ఉన్న పౌర సమాజానికి విముక్తి లభిస్తుంది అని చెప్పేసి అంబేద్కర్ ఒక్కడు గొప్ప సంకల్పం తీసుకొని ఈ భారత రాజ్యాంగం రాయడం జరిగింది. ఈరోజు మనకు గుడికి కానీ బడికి కానీ మన ఇంటికి కానీ దేనికైనా నీకు పర్మిషన్ రావాలంటే గ్రామ పంచాయతీ నుంచో మున్సిపాలిటీ నుంచో పర్మిషన్ రావాలి, అంటే భారత రాజ్యాంగం నుంచి పర్మిషన్ రావాలి. నీ గుళ్ళు బతకాలన్నా, బళ్ళు బతకాలన్నా, హాస్పిటల్ బతకాలన్నా, ఏది బతకాలన్నా సెక్యూరిటీ భారత రాజ్యాంగం ఇస్తుంది ప్రతి పౌరుడికి. కాబట్టి ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మనమందరం తీసుకోవాలి, పౌర సమాజం అంతా తీసుకోవాలి. పౌర సమాజం అంతా తీసుకున్నప్పుడే దాన్ని కాపాడుకోగలుగుతాం. ఎవరెవరో ప్రగల్భాలు బతుకం మన పొలిటికల్ ఎత్తుగడలా మరి ఏందో మనకు తెలియదు, కానీ దాన్ని ఖండించాల్సిన బాధ్యత విద్యావంతులపైన ఉద్యోగస్తులపైన ఖచ్చితంగా ఉందని తెలియజేస్తూ ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. మరీ ముఖ్యంగా స్త్రీలకు స్వేచ్ఛ ఈ భారత రాజ్యాంగాన్ని ద్వారా వచ్చింది. స్త్రీలకు స్వేచ్ఛ, స్త్రీలు చదువుకోకూడదు, వరదా చాటికి బతుకమనేది. కానీ భారత రాజ్యాంగం ద్వారా పురుషుడికి ఎంత జీతం ఉన్నదో స్త్రీలకు కూడా అంతే జీతం ఉంది, సమాన హక్కులు ఉన్నాయి, సమాన హోదా ఉన్నది, ఎక్కడ కూడా వ్యత్యాసం లేదు. అమెరికా అని చెప్పుకుంటున్న అమెరికాలో 1771 స్వాతంత్రం వచ్చింది అమెరికాకు 74లో. కానీ అప్పుడు స్త్రీకి ఓటు హక్కు లేదు. కానీ 1935లోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 35లోనే ఓటు హక్కు తీసుకురావడం జరిగింది స్త్రీకి కూడా. ఇక్కడ 1935లోనే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ దేశంలో ఉన్న పెద్ద బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఇండియా అంబేద్కర్ స్థాపించడం జరిగింది. ఈ రూపాయి నోటుకు రూపాయలకు అన్నిటికీ సారే విలువ తీసుకురావడం జరిగింది, ఓ గ్రంథం రాయడం జరిగింది. కానీ ఈరోజు ఆయనకు ఏమి గుర్తింపు లేకుండా పోతుంది, ఈ దేశంలో ఇప్పుడు ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీ గారు కావచ్చు, అంబేద్కర్ గారు కావచ్చు, 2 ఫోటోలు ఉన్నాయి, ఓకే. కానీ గణతంత్రము స్వాతంత్రం రెండు ఒకటే అనుకుంటున్నారు సమాజం అంతా. చెప్పేవాడు లేడు, ఆ పైవాడు చెప్పడు. కానీ చదువుకున్న విద్యావంతులుగా మనం గుర్తించాలి. గాంధీ స్వాతంత్రం తీసుకొచ్చింది, గాంధీతో పాటు ఎంతో మంది త్యాగాలు చేయడం వల్ల స్వాతంత్రం వచ్చింది, ఆ మహానుభావుడు వాళ్ళు. వాస్తవం. కానీ స్వాతంత్రం దేనికి వచ్చింది? ఈ భూభాగానికి వచ్చింది, గిరిగీసిన ఈ భూభాగానికి వచ్చింది. కానీ గణతంత్రము ఈ భూభాగంలో ఉన్న పౌర సమాజానికి అంతటికి గణతంత్రం వచ్చింది. దీనికి కేవలం అంబేద్కర్ ఒక్కడు మాత్రమే అర్హుడు. గాంధీ చనిపోయి 1948లో గాంధీ ఏం సంబంధం, నిక్కచ్చిగా మాట్లాడుకుంటే ఏం సంబంధం లేదు. చనిపోయి ఉన్నాడు అప్పటికి గాంధీ గారు, మహానుభావుడు. కానీ ఎక్కడ కూడా అసలు భారత రాజ్యాంగం బుక్ ఉండదు, అంబేద్కర్ ఫోటో ఉండదు. ఇప్పుడు చూసుకుంటా పోతే ఎన్నెన్నో విచిత్రాలు కనబడతాయి మనకు, చూసుకుంటా పోతే ఎన్నో విచిత్రాలు కనబడతాయి. ఎవరు చెప్పరు, అధికారంలో ఉన్నారు, అనుభవిస్తారు, అన్ని అనుభవిస్తారు, ఎవరు చెప్పరు. కానీ మనం పౌర సమాజం అంతా ఐక్యత అయి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనం అందరిపైన ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వేదికకు మెడికల్ ఆఫీసర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ ఒక మాట మాట్లాడుతుంది కోరుతున్నాను. మా అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనం అందరం ఇక్కడ మీట్ కావడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇప్పుడు సంతోష్ గారు చెప్పినట్టు ఇది రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు కాబట్టి మనకు స్వతంత్రం తర్వాత ఇది కూడా మనకి ఇంకొక ఇంపార్టెంట్ డే. స్వతంత్రం ఇంత ముఖ్యమో గణతంత్రం కూడా అంత ముఖ్యం. ఎందుకంటే ఈ రాజ్యాంగం మనం రాసుకొని మనం ఎట్లా బతకాలా, ఎవరికి ఏం హక్కులు ఉంటాయి, ప్రతి దాంట్లో ఏముంటుంది అనేది విశ్లేషంగా ఉంది. కాబట్టి అందరూ కూడా మనం అందరం మన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మన అంబేద్కర్ గారిని, స్వతంత్ర సమరయోధుని గాంధీ గారిని అందరినీ కూడా గౌరవిస్తూ మనం అందరం కూడా మన దేశ ఐక్యత కోసం పోరాడాలని, మనమందరం కలిసిమెలిసి ఉండి ఒక మంచి గొప్ప సమాజాన్ని నిర్మించుకోవడంలో మనందరి పాత్ర కూడా ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా దాంట్లో పాల్గొని మన వంతు పాత్ర ఏమున్నదో మనము దాన్ని నిర్వర్తిస్తూ మనకు హక్కులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి.
కాబట్టి రెండింటిని కూడా మనం చేసుకుంటూ మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటూ మన స్వతంత్రాన్ని మనం కాపాడుకుంటూ మన దేశం ప్రపంచంలోనే నంబర్ 1 మొదటి స్థానంలో ఉండడంలో ఎక్కడైనా ఇప్పుడు పెద్దలు అన్నట్టు దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులే అన్నట్టు ఏది చేయాలన్నా మనుషులే చేయాలి. కాబట్టి మనమందరం కూడా రాజ్యాంగ విలువ తెలుసుకొని దాన్ని కాపాడుకుంటూ దాంట్లో ఉన్న హక్కులను బాధ్యతలను నిర్వర్తిస్తూ మన స్వతంత్రాన్ని గణతంత్రాన్ని కాపాడుకోవాలని మరొకసారి ఈ శుభదినం రోజు మీ అందరితోటి ఈ వ్యాఖ్యలు చేస్తున్నాను. ధన్యవాదాలు.